మరి ఎలా ఎవరు పోతారు గవర్నమెంట్ స్కూల్కు? మెజారిటీగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ వర్గాల వాళ్ళు పోతారు. ఒక్క బాపనైనా కూడా గవర్నమెంట్ స్కూల్కి పోయి చదువుకున్నటువంటి దాఖలాలు నేను ఎక్కడ చూడలే. ఒకవేళ పోతే ఎవరో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కరు ఇద్దరు పోవచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రైవేటు అంటే విద్యా విధానాన్ని పెంచి పోషించేది పాలకులే. తమిళనాడులో నిన్ననే వాళ్ళు ఒక జీవోని ఈరోజు నేను పేపర్ చదివా. ఏం చెప్పాడు ఆయన స్పష్టంగా అంటే ప్రైవేటు ఫీజులు ఎవడైతే వసూలు చేస్తూ ఉన్నాడో మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి. నోటీస్ బోర్డులో ఎంత వసూలు చేస్తున్నారు ఏందనేది మన స్కూలు కాలేజీ ముంగటనే నోటీస్ బోర్డులో పెట్టాలని ఆయన ఈరోజు జీవో పాస్ చేశాడు. మీరు చూడండి. అదేవిధంగా 20% కాదు 35% కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో విద్య మీద ఖర్చు పెడతా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాయి? రాష్ట్ర బడ్జెట్లో 20% బడ్జెట్ విద్యా విధానాన్ని ఖర్చు పెట్టండి. అప్పుడే పేద వర్గాల ప్రజలు మంచిగా చదువుకొని ప్రపంచ స్థాయి విద్యా విధానాన్ని అభ్యసించగలుగుతారని చెప్తున్నాం. కాబట్టి మేమేమంటున్నాం అంటే అన్ని పార్టీలు దోపిడీ పార్టీలే. కాబట్టి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థలు వెనకాల ఉన్నటువంటి నాయకులు మీరు గెలిపియకుండా ఓడియండి. రానున్నటువంటి రోజుల్లో ఇంకా అన్ని ప్రైవేట్ అయిపోతాయి బ్రదర్, ఏం లేవు. కాబట్టి వీళ్ళంతా దోపిడీదారులు. ఇప్పటికైనా సరే ఉన్నటువంటి స్కూళ్ళైనా బాగు చేసుకోవాలంటే సింపుల్గా చెప్పేది ఒకటే 20% బడ్జెట్ని మీరు కేటాయించండి అని చెప్తాం.